మీరు చూసిన మొబైల్ వచ్చేసరికి పోకో X6 మొబైల్ అన్నమాట. ఇది 5G వేరియంటే అండ్ అలాగే ఇది పోకోలో ఎంట్రీ లెవెల్ ఫోన్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఇంకొక సిరీస్ కూడా అయితే ఉంది X6లోనే X6 Pro అని అయితే తీసుకొని అయితే వచ్చారు. అది కూడా చాలా సూపర్ గుడ్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది నాకు కూడా ఎంట్రీ లెవెల్లో బెస్ట్ అయితే అనిపించింది. తక్కువ ప్రైస్లో కూడా వచ్చింది. అండ్ ఈ యొక్క ప్రాసెసర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు మంచి ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగా అయితే ఉన్నాయని చెప్పేసి నేను టెస్ట్ చేద్దామని చెప్పేసి దీని అయితే బై చేశాను. ఇది రివ్యూ నోట్ అయితే కాదు. మీ సపోర్ట్ అనేది నాకైతే కావాలి ఖచ్చితంగా. ఈ యొక్క మొబైల్ని నేను రివ్యూ కంప్లీట్ అయిపోయింది కూడా సేల్ అయితే చేశాను. మీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ కనబడుతున్న మెయిల్ ఐడికి అయితే మెయిల్ అయితే చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లేట్ చేయకుండా ఈ యొక్క పోకో X6 అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. నేను బై చేసింది ఎంత అంటే 8GB ర్యామ్ తోటి 256GB వేరియంట్ తోడైతే వచ్చేది ఈ యొక్క మొబైల్ అన్నమాట. బ్లాక్ కలర్ వేరియంట్ మీకు అయితే ఇప్పుడు చూపిస్తాను. ఓపెన్ చేయగానే మనకైతే పోకో బ్రాండింగ్ అయితే ఇక్కడ కనబడుతుంది. ఒక కవర్ అయితే ఉంది. ఈ కవర్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉందన్నమాట. దాని తర్వాతకి వచ్చేసరికి మనకు ఇక్కడ బ్లాక్ అండ్ గ్రే కలర్లో అయితే కనపడే ఒక కేస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క కేస్ కూడా లైట్ వెయిట్ అయితే ఉంది. చూడడానికి కూడా చాలా ప్రీమియంగా అయితే కనబడుతుంది అనమాట. నేను వేసి కూడా మీకైతే చూపిస్తాను. తర్వాతకి అయితే చూసేయండి. తర్వాతకి మనం మొబైల్ అయితే ఉంది. మొబైల్ తీసి పక్కకు పెట్టినట్లయితే నెక్స్ట్ వచ్చేసరికి ఛార్జర్ అండ్ కేబుల్ అయితే ఇచ్చారు. మనకు ఒక 67 వాట్స్ టర్బో ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తూ దాంతో పాటుగానే కేబుల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేవన్నమాట. ఇవేనమాట ఫ్రెండ్స్ బాక్స్లో మనకు ప్రొవైడ్ చేసినవి. ఇవన్నిటిని నేనైతే పక్కకు పెట్టి నేనైతే మొబైల్ అయితే ఓపెన్ చేస్తాను. ఓకేనా. బూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొబైల్ బూటింగ్ కంప్లీట్ అయిపోయే ముందు వచ్చేసరికి నేను ఒకసారి ఈ యొక్క మొబైల్కి ఏదైతే కేస్ అయితే ఇచ్చారో ఆ కేస్ అనేది ఇక్కడైతే పెడుతున్నాను. అండ్ కేస్ పరంగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. కేస్ లుక్ పరంగా అండ్ ప్రీమియంగా అయితే అనిపించింది. అండ్ కాకపోతే వీళ్ళు కేసు కూడా మనకు మంచి కేసు అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఈ కేసు ప్రొవైడ్ చేయడం వల్ల మనకు ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మొబైల్ యొక్క కెమెరాస్ అనేవి చాలా బంపుగా అయితే వచ్చాయి, ముందుకైతే వచ్చాయి. అండ్ కేస్ వేయకపోతే మాత్రం అంతే, ఇక మొబైల్ పని అంతే అవుతుంది. కెమెరాస్ పరంగా అంతే అయితే అవుతుంది. అందుకని మీరు వీళ్ళు ఇచ్చిన కేసు వేసుకున్నట్టయితే ఈ యొక్క కేసు అనేది మీరు ఇక్కడ చూస్తే కొంచెం ముందుకైతే వచ్చినట్టయితే ఉంటుంది. మీకు ఇలా పడ్డా కూడా కెమెరాస్కి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అందుకని మీరు వీళ్ళు ఇచ్చిన కేసు అయితే కొన్ని రోజులు అయితే వాడుకుని తర్వాతకి మీరు చేంజ్ కూడా అయితే చేసేసుకోవచ్చు. MIUI 14 తోటి అయితే వస్తుంది. Android 13 తోటి అయితే వస్తుంది. ఇదేంద్ర గొడవ. వీళ్ళు ఒకసారి అయితే చెప్పారు, నేను లైవ్ ఇమేజ్ కూడా చూశాను. వీళ్ళు ఏమన్నారంటే HyperOS తోటి అయితే వస్తుంది, అలాగే Android 14 తోటి అయితే వస్తుంది అయితే అన్నారు. కానీ అది Android 14 HyperOS అనేది ఈ యొక్క పోకో X6 కాదంట. పోకో X6 Pro ఉన్న వాళ్ళకు అది వస్తుందంట. మరి దీనికి త్వరలో తీసుకొస్తామైతే అంటున్నారు. సో ఇది మాత్రం కొంచెం దారుణం అయితే అంటాను. ఎందుకంటే రెండు ఒకే పోకోకు సంబంధించినవే. రెండిట్లో మనకు HyperOS తోటి Android 14 తోటి ఇస్తే ఏం పాపం వీళ్ళు పైసలు పెట్టి కొనలేదా, నేను పైసలు పెట్టి కొనలేదా అని అడుగుతున్నాను అధ్యక్ష. మీరే చెప్పండి సమాధానం. ఇంతే, వీళ్ళు ఇంతే గైస్. ఇది రెడ్మీ అంతే. రెడ్మీకి అక్కనో తమ్ముడో చెల్లెనో ఈ యొక్క పోకో. ఇంతకంతే మనం ఏం చేయలేం. అండ్ ఇంకొక దారుణం కూడా అయితే అనిపించింది. నేను UI చెక్ చేసినప్పుడు లోపల యాప్స్ అనేవి పనికి రాని యాప్స్ అని అన్నీ అయితే ఘోరంగా అయితే ఉంది. సో వీళ్ళు బ్లోడ్వేర్ తగ్గిస్తే చాలా బాగైతే ఉంటుంది. అండ్ ఇది మనం అన్ఇన్స్టాల్ కూడా చేసేసుకోవచ్చు. అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఏది పడితే అది ఇస్తే మనకు కొంచెం చికాగా అయితే అనిపిస్తుంది. చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ చాలా దారుణంగా అయితే అనిపిస్తుంది. సో అది నాకు దారుణంగా అనేది అనిపించింది అనమాట. 8GB ర్యామ్ తోటి 256GB వేరియంట్ తోటి అయితే వస్తుంది. పైన చెక్ చేస్తే 212 వరకు అయితే మనకైతే ఉందన్నమాట. 200 వరకు అయితే ఉంది అయితే అనుకోండి మనకు స్టోరేజ్ అనేది. అండ్ అలాగే ఇది 8GB అయితే ఉంది. అయితే 8GBతో కాకుండా మనం ఎక్స్టెండ్ కూడా ర్యామ్ అనేది పెంచుకోవచ్చు వర్చువల్గా. ఈ మొబైల్ యొక్క ఓవర్వ్యూ చెక్ చేసినట్టయితే మీకు టాప్ పొజిషన్లో వచ్చేసరికి 3.5mm జాక్ అయితే ఉంటుంది. అదొక స్పీకర్ అయితే ఉంటుంది. ఇది డ్యూయల్ స్పీకర్ తోటి అయితే వస్తుంది. టాప్ పొజిషన్లో ఇచ్చారు అండ్ బాటమ్ పొజిషన్లో ఇచ్చారు. అలాగే మనకు ఒక సెకండరీ నాయిస్ మైక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అలాగే ఇది IR బ్లాస్టర్ సపోర్ట్ కూడా అయితే వస్తుంది. మీకు బాటమ్ పొజిషన్లో చెక్ చేసుకున్నట్లయితే మరొక స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ మనం ఈజీగా ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్ సి పోర్ట్ కూడా అయితే ఇస్తున్నారు. అలాగే ప్రైమరీ మైక్ కూడా ఉంది. దాంతోపాటు కానీ సిమ్ ట్రే కూడా అయితే ఉంది. దాన్ని తీసేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది మనకు 2 సిమ్స్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. మైక్రో SD కార్డ్ అనేది పెట్టుకోలేకుండా పోతామన్నమాట. అది మాత్రం గుర్తుంచుకోండి. మనకు రైట్ సైడ్ చెక్ చేసుకున్నట్లయితే ఆ వాల్యూమ్ అప్ డౌన్ అయితే బటన్ అయితే ఉంటుంది. దాంతోపాటు కానీ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంటుంది. కానీ ఆ యొక్క ఆన్ ఆఫ్ బటన్ మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేసుకోలేం. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ టైం వచ్చేసరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది ఇవ్వడం అయితే జరిగింది డిస్ప్లేలో. అండ్ డిస్ప్లేలో నేనైతే సెటప్ అయితే చేశాను. సెటప్ చేసి కంప్లీట్ చేసిన తర్వాత నేను చెక్ చేశాను. ఎక్సలెంట్గా మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది చాలా యాక్యురేట్గా వర్క్ అయితే అవుతుంది. మీరు కూడా అయితే ఇక్కడ చూడొచ్చు. చాలా యాక్యురేట్గా అయితే వర్క్ అయితే అనిపించింది నాకు. ఈ ఫస్ట్ ఫీలింగ్, ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్గా అయితే ఉంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీద. అలాగే మీరు బ్యాక్ సైడ్ చెక్ చేస్తే దీని బాడీ అనేది గ్లాసీ లుక్ తోటి అయితే ఉంది. ఖచ్చితంగా మన యొక్క ఫింగర్స్ అనేవి ఇక్కడ
పడుతూనే ఉంటాయి భయ్య, పడుతూనే ఉంటాయి ఫింగర్స్ అనేవి. అది మాత్రం దారుణంగా అయితే అనిపిస్తుంది. అండ్ అదేవిధంగా వీళ్ళు వచ్చేసరికి పోకో బ్రాండింగ్ అనేది మనకు రైట్ సైడ్ అయితే కనబడుతుంటుంది. అండ్ 3 కెమెరా సెటప్తో పాటు మనకు ఒక ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది. 64 మెగా పిక్సెల్ అని అయితే ఇచ్చి ఓఐఎస్ అని అయితే ఇచ్చారనమాట. ది ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్, అది కూడా మనకు ఓఎస్ తో అయితే సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో సపోర్ట్ చేస్తుంది. మరొక కెమెరా వచ్చరికి 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. మరొక మెగా పిక్సెల్ కెమెరా ఏంటంటే 2 మెగా పిక్సెల్ కెమెరా. ఎందుకు పనికిరాదు, యావరేజ్గా అయితే ఉంటుందన్నమాట. అండ్ మీరు బాటమ్ పొజిషన్లో చెక్ చేస్తే 5G బ్రాండింగ్ అయితే కనబడుతుంది అనమాట. ఇలా మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ మీకు సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకోవాలి. డిస్ప్లే అనేది 6.67 ఇంచెస్ 1.5K రెజల్యూషన్. ఆ రెజల్యూషన్ కూడా 2712x1220 పిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్ ఉంటుంది. విత్ 120 హెడ్జెస్ MOLED డిస్ప్లే సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకు 240 హెడ్జెస్ టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 100% DCI-P3 WCG అంటే వైట్ కలర్ గార్మెంట్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది అనమాట ఈ యొక్క డిస్ప్లేనే. ఈ యొక్క డిస్ప్లే మనకు చాలా బిలియన్స్ ఆఫ్ కలర్స్ అనేవి కనబడుతున్నాయి. ఇక్కడ మీరైతే వీడియో అయితే చూడొచ్చు. కలర్స్ పరంగా అలాగే బ్లాక్ లెవెల్స్ కూడా మనకు మంచిగానే ప్రొవైడ్ అయితే చేస్తుంది. డిస్ప్లే అనేది హై రెజల్యూషన్ తోటి మనకు వీడియో అనేది కనబడుతుంది అనమాట. సో వీడియోని కనపడమే కాకుండా నేను వీడియో చెక్ చేశాను యూట్యూబ్లో. ఇది మనకు SDRకి అయితే సపోర్ట్ చేస్తుందని వీళ్ళైతే మెన్షన్ చేశారు. విత్ డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుందని మెన్షన్ చేశారు. కానీ నేను చెక్ చేసినప్పుడు మనకు ఓన్లీ 2160 సపోర్ట్ చేస్తుంది, కానీ HDR ఫార్మాట్ సపోర్ట్ అయితే చేయట్లేదు అనమాట. అదొకటి అయితే ఫిక్స్ అయితే వీళ్ళైతే చేయాలి కమింగ్ డేస్లో. అలాగే మనకు ఫ్రంట్ సైడ్ సరిగ్గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ తోటి అయితే ప్రొటెక్షన్ అయితే చేశారు. సో ఇదొక గుడ్ థింగ్ అయితే అవుతుంది ఈ యొక్క మొబైల్ కి. అండ్ ఈ డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకున్నట్లయితే 800 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ HDRలో అయితే ఉంటుంది. 200 వచ్చరికి నార్మల్గా మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ 120 హెడ్జెస్లో కూడా మనం ఇక్కడ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం డిఫాల్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదు అంటే కస్టమైజ్లో 60 హెడ్జెస్ కానీ 120 హెడ్జెస్ కానీ అయితే చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు కానీ ఏ యాప్ మనకు 120 హెడ్జెస్లో సపోర్ట్ చేస్తుంది, ఏ యాప్ సపోర్ట్ చేయట్లేదు అని కూడా వీళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. డిస్ప్లేలో మనకు 1920 హెడ్జెస్ PWM డిమ్మింగ్ సపోర్ట్ కూడా అయితే చేస్తూ మనకు TUV రెహలాండ్ ఫ్లిక్కర్ ఫ్రీ డిస్ప్లే సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. సో ఇది కూడా ఒక గుడ్ థింగ్ అయితే అవుతుంది. ఇలాంటి మంచి ఫీచర్స్ తోటి ఈ డిస్ప్లే వర్క్ అవడం అయితే జరుగుతుంది. సో నాకు డిస్ప్లే కలర్స్ పరంగా చాలా బాగుంది. నేను కొన్ని వీడియోస్ కూడా చెక్ చేశాను. చాలా సూపర్ కలర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలాగే బ్లాక్ కలర్స్ కూడా చాలా బెటర్ వేలో ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే స్పీకర్స్ గురించి మాట్లాడుకోలేదు. డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే ఇచ్చారు ఈ యొక్క మొబైల్లో. మనం ఏదైనా ఆడియో కూడా చెక్ చేసినప్పుడు చాలా లౌడ్గా అయితే వస్తుంది. మీరు కూడా వినండి ఎంత లౌడ్గా వస్తుందో మీరు కూడా చెప్పొచ్చు. వావ్, క్యా బాత్ హే, సూపర్గా అయితే ఉంది కదా. చాలా చాలా లౌడ్గా అయితే వస్తుంది. ఈ యొక్క డ్యూయల్ స్పీకర్ సెటప్ ఇవ్వడం వల్ల డాల్బీ అట్మాస్కి అలాగే హై రేజ్ ఆడియో కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనం కెమెరా గురించి అయితే మాట్లాడుకోవాలి. కెమెరా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ మొబైల్ బ్యాక్ సైడ్ మనకు 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. అలాగే 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, అలాగే మనకు 2 మెగా పిక్సెల్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసేసుకొని నేను కొన్ని పిక్చర్స్ అనేవి దిగాను అనమాట. అవి దిగినప్పుడు నాకైతే అనిపించినవి ఏంటంటే, అండ్ 1xలో ఓకే పర్వాలేదు అయితే అనిపించింది, లైటింగ్ ఉంటే ఇంకా బెటర్గా అయితే అనిపించింది అనమాట ఈ ఫోటో. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసరికి 2xలో ఓకే పర్వాలేదు, డీటెయిల్ ఎక్కడ మిస్ అయితే చేయలేదు 2xలో కూడా. అండ్ అలాగే ఫైనల్గా చెక్ చేస్తే మనకు 4x అయితే ఉంది. 4xలో మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ డీటెయిల్ కూడా మిస్ అయితే చేయట్లేదు. వావ్, ఏంటర్ బై అయితే అనిపించింది అనమాట. మంచి పిక్చర్స్ అనేవి మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. డీటెయిల్స్ కూడా మనకైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాంతోపాటుగానే మనకి ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ కూడా అయితే ఉంది. పోర్ట్రేట్ మోడ్లో కూడా ఒక ఫోటో అయితే దిగాను. అండ్ ఫోటో దిగినప్పుడు మంచిగానే అయితే అనిపించింది. దాంతోపాటుగా నేను ఒక బొకేన్ అంటే ఒక ఫ్లవర్ బొకేన్ అయితే దింపాను అనమాట. కానీ అక్కడ మనకు ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయి, ఎడ్జెస్ అనేవి కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. అవి కొన్నిసార్లు మన హెయిర్ను కూడా డిటెక్ట్ అయితే చేయట్లేదు. అది సెట్ చేసుకుంటే బాగుంటుంది అని అయితే అనిపించింది అనమాట. అండ్ అలాగే దీంట్లో మనకు 64 మెగా పిక్సెల్ కూడా మనం డైరెక్ట్గా ఫోటో దిగొచ్చు. సెటప్ అయితే ఉందన్నమాట కెమెరాలో. అది కూడా నేనైతే దిగాను. ఇక్కడ మీరైతే చూడొచ్చు 64 మెగా పిక్సెల్ది. సో పర్వాలేదు, మంచి డీటెయిల్స్ తోటి మంచి కలర్స్ తోటి ప్రొవైడ్ అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి 16 మెగా పిక్సెల్ కెమెరా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకు మంచిగానే ప్రొవైడ్ అయితే చేస్తుంది. డీటెయిల్స్ కూడా మంచిగానే ప్రొవైడ్ చేస్తుంది. కానీ కొంచెం వామ్ లెవెల్స్ అనేవి కొంచెం ఎక్కువగా చూపిస్తుంది అనేది నా యొక్క ఇన్నర్ ఫీలింగ్ అయితే అనిపించింది. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇమేజ్ చూసినా కూడా అలాగే అయితే అనిపిస్తుంది. కొంచెం వామ్ లెవెల్స్ అనేవి ఎక్కువైతే ఉందన్నమాట ఫ్రంట్ సైడ్ నుంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం బ్యాక్ కెమెరాని యూజ్ చేసుకొని 4K 30 ఫ్రేమ్ పర్ సెకండ్స్ వరకు అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ 4Kలో
ఓఎస్ అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే చేయలేదు. ఓన్లీ 1080 పిక్సెల్ వీడియోనే మనం రికార్డ్ చేసినప్పుడు మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 1080pలో 60 ఫ్రేమ్ వరకు అయితే మనం వీడియో అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది ఒక గుడ్ థింగ్ అవుతుంది. 4K 30 అండ్ 10K 60 ఓకే బాగుందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ మనకు ప్రాసెసర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గేమింగ్ లవర్స్ కూడా అయితే ఉంటారు. ఫొటోస్తో కాకుండా ఇది మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. ఇది 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఆక్టాకోర్ 2.4 GHz అయితే క్లాకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇది మనకు పవర్ ఎఫిషియన్సీ ప్రాసెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చెక్ చేశాను. గేమింగ్ అనేది స్మూత్లో ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే మనం ఆడుకోవచ్చు. అలాగే SDRలో కూడా అండ్ ఎక్స్ట్రీమ్ వర్క్ అయితే ఆడుకోవచ్చు. ఇది మాత్రం సూపర్గా అయితే ఉంది. అండ్ గేమింగ్ నేను ఆడినప్పుడు మాత్రం నాకు ఎలాంటి డ్రాఫింగ్ ఇష్యూస్ అయితే లేవన్నమాట. ఫ్రేమ్ డ్రాప్ ఇష్యూస్ మంచిగానే ఆప్టిమేషన్ అయితే చూస్తుంది. ప్రస్తుతానికి నాకు బెటర్ అనిపించింది ఈ యొక్క ఆప్టిమేషన్ లెవెల్స్ కూడా ఈ యొక్క మొబైల్లో. అండ్ బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకోవాలంటే 5100 mAh బ్యాటరీ అయితే ఇచ్చారు. 67 watts తోటి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్ మనకు అడాప్టర్ అనేది. దాంతో నేనైతే ఛార్జింగ్ అయితే పెట్టాను. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు ఛార్జింగ్ అనేది నేను 811 అంటే 810 అయితే అనుకోండి. 810కి 2% అయితే ఛార్జింగ్ అనేది మొబైల్లో అయితే ఉంది. అది మీరు కూడా చూస్తున్నారు. తర్వాతకి 50% అయిపోయిన తర్వాత నేనైతే చెక్ చేశాను. చెక్ చేసినప్పుడు మనకు టైం ఎంత అవుతుందంటే 8:43 అయితే అవుతుంది. అరౌండ్ ఫిగర్ వేసుకున్నా కానీ 8:45 అనుకున్నా కానీ మనకు ఒక 40 minutesలో 55% వరకు అయితే అయిందనమాట. సో దీన్ని బట్టి మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎలా ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. మొబైల్లో మనకు MIUI డైలర్ అయితే ఉంది. మనం ఆడియో రికార్డ్ చేసినా కూడా వాయిస్ అనేది వినపడదు. చాలా హ్యాపీగా అయితే మనం ఆడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు ఎవరిదైనా. ఈ మొబైల్లో మనకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే చేస్తుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా మనకు నేను ఎప్పటి నుంచో ఓల్డర్ వర్షన్ చూసిన అవే యానిమేషన్స్ అయితే ఉన్నాయి. నాకు ఓకే పర్వాలేదు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ అయితే ఇచ్చారు కాబట్టి బెటర్ వే అయితే ఉంటుంది. కానీ వీళ్ళు ఏవైతే కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయో యానిమేషన్స్ అయితే ఉంటాయో అవన్నీ చేంజ్ చేస్తే బాగుండు అనేది నాకైతే అనిపించింది. అండ్ అలాగే ఈ యొక్క మొబైల్ మన ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ యొక్క యానిమేషన్స్ అనేది కూడా మనం చేంజ్ అయితే చేసేసుకోవచ్చు. అలాగే మనం 10 5G బ్యాండ్స్కి సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క మొబైల్. 12 band వైఫై సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. దాంతోపాటుగానే బ్లూటూత్ 5.2 కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఓకే ఈ యొక్క మొబైల్ని మనం అండర్ 20Kలో బై చేసుకోవచ్చా అన్నట్లయితే నేను అండర్ 20Kలో బై చేశాను. బై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అయితే బై అయితే చేసుకోవచ్చు. చాలా లాట్స్ ఆఫ్ ఫీచర్స్తో పాటు మంచి పర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రాసెస్ అని కూడా అయితే చేశారు కాబట్టి ఒక్కసారి మీరు ఈ యొక్క మొబైల్ మీద అయితే లుక్ అయితే వేయొచ్చు గైస్. అండ్ డిస్ప్లే పరంగా బాగుంటుంది, గేమింగ్ పరంగా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ పరంగా కూడా అయితే మంచిగానే అయితే ఉంటుంది ఈ యొక్క మొబైల్. అండ్ కెమెరా పరంగా కూడా మంచి ఆప్టిమేషన్ లెవెల్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మీలో ఎవరైనా కొన్నారా, కొంటే మీరు కింద కామెంట్ అయితే చేయండి. Android 14 అయితే ఇచ్చుంటే బాగుండు. 13 వరకు అయితే ఇచ్చారు. అలాగే మనకు హైపర్ ఓఎస్ తోటి ఇస్తామని చెప్పారు. హైపర్ ఓఎస్ ఓన్లీ పోకో X6 ప్రోనే అన్నారు. మరి X6 ఏంటి, X6 ఎందుకు తప్పైనా చేసిందా, పైసలు పెట్టి కొనలేమా అని అయితే నాకైతే అనిపించింది. ఇట్లా తిట్టాలైతే అనిపించింది. బట్ అది మీరే తిట్టాలి. ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మొబైల్ కొనాలనుకుంటే ఖచ్చితంగా లుక్ అయితే వేయండి ఈ యొక్క మొబైల్ మీద. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. నేను కొన్ని రోజులు వాడిన తర్వాత కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మీకైతే కంపల్సరీ అయితే చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటాను.